ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ భారతదేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద చీకటి పర్వమని అఖిలపక్ష పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. అభివృద్ధి పరంగా, సిద్ధాంతపరంగా ఎదుర్కోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈరోజు ఉద్యమ పార్టీగా ఉద్భవించి 10 సంవత్సరాలలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దుర్మార్గమన్నారు. దేశానికి దిశానిర్దేశం చేస్తూ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తూ సామాన్యుడి జీవన ప్రమాణాలు పెరిగేలా చేయడమే కాకుండా సామాన్య ప్రజలు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వడానికి సహకారం చేసి ప్రపంచమంతా ప్రశంసలు పొందుతున్న అరవింద్ కేజ్రీవాల్ ను రాజకీయంగా అనగదొక్కాలన్న కక్షతో మోదీ అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఆయన మట్టిలో మాణిక్యంలా త్వరలో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు భయం పుట్టుకొచ్చినది వారికి, బీజేపీ వారికి ఎక్కడ మాకు సీట్లు తగ్గుతాయో అనేసి వాళ్ళు గట్టిగా నాటుకుపోయింది. ఈరోజు ప్రతి ఒక్క అవినీతిని అంతం చేసే వారి పైన వాళ్ళు అరెస్టులు చేస్తున్నారంటే ఎంత క్రూరమైనటువంటి చర్య అందరికీ తెలుస్తుంది. ఒక నెహ్రూ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి దేశాన్ని 75 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి నాయకులనే ఈరోజు అరెస్ట్ చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక లెక్క కాదు. ఎంతోమంది వీరి కోసం పాటుపడే వాళ్ళని అరెస్ట్ చేయడం గతంలో కూడా జరిగింది. అది బీజేపీ పార్టీ వాళ్ళకి 60% నిధులు చేరాయి అని సుస్పష్టంగా వెల్లడైన వెంటనే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మొదటగా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. రెండవ పనిగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండియా కూటమి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్ట్రల్ బాండ్స్ స్కామ్లో మోడీ గారికి ప్రత్యక్ష పాత్ర ఉన్నందున అతని భాగవతం బయటపడే సమయంలో ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ పని చేశారు తప్పనిచ్చి మరొక్కటి కాదనేది సుస్పష్టం. వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో ప్రజల ముందు దోషులుగా నిలబడి తీరవలసిందే. అది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్ల రూపంలో వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారనేది సుస్పష్టంగా మనకి కనిపిస్తున్నది. వీటికి భయపడే మోడీ గారు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అక్రమ కేసు బనాయించారు. ఇది అక్రమం. లెక్కర్ స్కామ్లో అప్పుడెందుకు అరెస్ట్ చేయకూడదు? ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఇంకొక 40 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఎవరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు వీధుల్లోకి రాకూడదని చెప్పేసి, ఇండియా కూటమి మొత్తం కూడా బలహీనం చేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఢిల్లీలో ఎట్లా తిరిగి మనం మెజార్టీ సీట్లు సంపాదించుకోవాలని చెప్పేసి ఢిల్లీలో కావాల్సినటువంటి ఎత్తుగల్ని ఇతను కానీ అరెస్ట్ చేస్తే కీలకంగా అక్కడ ఎన్నికలు జరుపుకోవచ్చు అని చెప్పేసినటువంటి ఎత్తుగలు చేస్తూ ఉన్నారు.